మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడంలే. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. నీవిచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి, మరి ఏం సలహాలు ఇచ్చినావో ఏం ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11కు పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు ఏ హోదా లేనటువంటి నువ్వు రోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివినా అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లో కానీ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 ముక్కలు చేసేసావు. 3 ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు. ప్రజలే నీకు 2 ముక్కలు ఇచ్చారు, 2 డిజిట్లు ఇచ్చినారు. అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డి ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డికి కానీ, మీరు ఎవరైతే దొంగల ముఠ ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి. 1000 ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణం ఒకసారి మీరు మార్కెట్ ఎనాలిసిస్ చేయండి, లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి. అంటే కళ్ళు నుండి కూడా చూడలేనటువంటి కబోదులు మీరు. మీకు ఏ సబ్జెక్ట్ లేదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తామిచ్చినటువంటి హామీలు నెరవేర్చి ముందుకు పోతుంటే దాన్ని చూడలేక అసూయపడుతూ ఈరోజు ప్రజల్లో విద్వేషం కలిగించడానికే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు.